నమస్తే, నేను మీ నరేష్. వెల్కమ్ టు కనకధార మోటార్స్. మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ మెడిపల్లి వరంగల్ హైవేలో పిల్లర్ నెంబర్ 133 దగ్గర ఉంటుందండి మన ఆఫీస్. లేదంటే మీరు గూగుల్లోకి వెళ్ళి కనకధార మోటార్స్ అని టైప్ చేయండి, మన లొకేషన్ వస్తుంది. లేదంటే మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ ఆయన పంపండి, మీకు లొకేషన్ చేంజ్ చేస్తాము. మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9573942459. మన ఆఫీస్లో కారు కొన్న ప్రతి కస్టమర్కి పెట్రోల్ కార్ అయితే 10 లీటర్ పెట్రోల్, డీజిల్ కార్ అయితే 10 లీటర్ డీజిల్, కారు యొక్క బాడీ కవర్ 1 kg స్వీట్ బాక్స్ ఇస్తాం సార్. నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ రెనాల్ట్ డస్టర్ డీజిల్ వెహికల్ తీసుకురావడం జరిగింది. టాప్ మోడల్ వెహికల్ సార్ ఇది. ఈ వెహికల్ యొక్క పూర్తి వీడియోని చూపిస్తాను, చూడండి సార్. మనం చూసుకోవచ్చండి, బానట్ పైన కానీ బంపర్ పైన స్క్రాచ్ అయితే లేదు, స్క్రాచ్ లెస్ ఉంది వెహికల్. డీజిల్ వెహికల్, టాప్ మోడల్ వెహికల్ అండి ఇది. మనం చూసుకోవచ్చండి, మనం లెఫ్ట్ సైడ్ టైర్ చూసుకున్న 60 to 70% ఉందండి. టాప్ మోడల్ వెహికల్ కాబట్టి బ్యాక్ సైడ్ కూడా అవైలబుల్ ఉన్నాయి సార్. వెహికల్లో 60 to 70% ఉంది సార్ టైర్. మనం లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు సార్, చాలా అంటే చాలా నీట్ గా ఉంది. స్క్రాచ్ అయితే లేదు, స్క్రాచ్ లెస్ ఉంది వెహికల్ లో. మనం లెఫ్ట్ సైడ్ డోర్ చూసినట్టు ఒరిజినల్ డోర్ ఉంది, డోర్ అయితే మారలేదు. మనం పిల్లర్ చూసినట్టు ఒరిజినల్ పిల్లరే ఉంది, పంచెస్ అయితే పోలేదు. మనం బ్యాక్ సైడ్ టైర్ చూసినట్టు 60 to 70% ఉందండి, అపోలో టైర్. మనం బ్యాక్ సైడ్ డోర్ చూసినట్టు ఒరిజినల్ డోర్ ఉంది, డోర్ అయితే మారలేదు. మనం బ్యాక్ పిల్లర్ చూసినట్టు ఒరిజినల్ పిల్లరే ఉంది, పంచెస్ అయితే పోలేదు. చాలా అంటే చాలా నీట్ గా ఉంది సార్ డీజిల్ వెహికల్. సార్ మనం చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ వ్యూ. డిక్కీ పైన కానీ బంపర్ పైన స్క్రాచ్లు అయితే లేవు, స్క్రాచ్ లెస్ ఉంది వెహికల్. RXZ డీజిల్ వెహికల్, టాప్ మోడల్ వెహికల్. ఈ వెహికల్ లో రివర్స్ కెమెరా అవైలబుల్ ఉంది, సేఫ్టీ గార్డ్ కూడా రావడం జరిగింది సార్. మనం చూసుకోవచ్చండి, మనం డిక్కీ చూసుకుంటే ఒరిజినల్ డిక్కీ ఉంది, డిక్కీ అయితే మారలేదు, పంచెస్ అయితే అవ్వలేదు. నాన్ యాక్సిడెంట్ వెహికల్ సార్ ఇది, డీజిల్ వెహికల్. సార్ మనం చూసుకోవచ్చండి రైట్ సైడ్ వ్యూ, చాలా అంటే చాలా నీట్ గా ఉంది, స్క్రాచ్ అయితే లేవు రైట్ సైడ్ వ్యూ లో. మనం చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ టైర్ 60 to 70% ఉంది, అపోలో టైర్. మనం బ్యాక్ సైడ్ డోర్ చూడండి ఒరిజినల్ డోర్ ఉంది, డోర్ అయితే మారలేదు. మనం పిల్లర్ చూడండి ఒరిజినల్ పిల్లర్ ఉంది, పంచెస్ అయితే పోలేదు. సార్ మనం ఇంటీరియర్ చూద్దాం సార్, చాలా అంటే చాలా నీట్ గా ఉంది, కొత్త సీట్ కార్లు ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే పైన రూఫ్ కూడా చాలా నీట్ గా ఉన్నది సార్. ఈ వెహికల్ లో బ్యాక్ సైడ్ ఏసీ రావడం జరిగింది సార్ ఈ వెహికల్ లో. మనం ఫ్రంట్ డోర్ చూసుకున్నట్టు ఒరిజినల్ డోర్ ఉంది, డోర్ అయితే మారలేదు. మనం పిల్లర్ చూసుకున్నట్టు ఒరిజినల్ పిల్లరే ఉంది, పంచెస్ అయితే పోలేదు. సార్ నేను వెహికల్ స్టార్ట్ చేస్తున్నాను, చూడండి సార్. వెహికల్ త్వరగానే స్టార్ట్ అయిపోయింది, స్టార్టింగ్ ట్రబుల్ కూడా ఏం లేదు. పవర్ షేరింగ్ వెహికల్. వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 1,12,170గా తిరిగిందండి. వెహికల్ ఆండ్రాయిడ్ సిస్టమ్ కూడా అవైలబుల్ ఉన్నది సార్. మనం చూసుకున్నట్టయితే ఈ వెహికల్ 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సార్. ఒకటి డాష్ బోర్డ్ లో ఉంది, ఒకటి స్టీరింగ్ లో ఉన్నది సార్. నేను ఏసీ ఆన్ చేస్తున్నాను, చూడండి సార్. ఏసీలో కంప్లైంట్ కూడా లేదు, ఏం లేదు, త్వరగానే చిల్డ్ అయిపోతుందండి ఏసీ. వెహికల్ లో మిర్రర్ అడ్జస్టబుల్ ఉంది, పవర్ విండోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సార్. సార్ మనం ఇంజన్ సైడ్ చూసుకుందామండి. వెహికల్ అయితే స్టార్టింగ్ లోనే ఉన్నది సార్. సార్ మనం చూసుకున్నట్టయితే ఫ్రంట్ టైర్ చూసుకున్నట్టయితే 60 to 70% ఉందండి. టాప్ మోడల్ వెహికల్ సార్, డీజిల్ వెహికల్. మనం బానట్ చూసుకున్నట్టు ఒరిజినల్ బానటే ఉంది. మనం అప్రాన్ చూసుకున్నట్టు రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఉంది, లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఉంది. లెఫ్ట్ సైడ్ బ్యాటరీ కూడా అవైలబుల్ ఉన్నది సార్ ఈ వెహికల్ లో. టైప్ నెంబర్ పట్టి కూడా ఒరిజినల్ ఉంది సార్. చాలా అంటే చాలా నీట్ గా ఉంది, ఆయిల్ లీకేజ్ అయితే ఏం లేదు. వెరీ నీట్ గా ఉంది సార్, వెరీ గుడ్ కండిషన్ ఉందని చెప్పొచ్చు ఇంజన్. నేను ఆయిల్ గేజ్ ఓపెన్ చేస్తున్నాను, చూడండి సార్. బ్యాక్ కంప్రెసర్ కూడా ఏం లేదు సార్, చాలా అంటే చాలా నీట్ గా ఉంది సార్ వెహికల్, డీజిల్ వెహికల్. సార్ ఈ వెహికల్ యొక్క పూర్తి వీడియో చూసారా, చాలా అంటే చాలా నీట్ గా ఉంది. డీజిల్ వెహికల్ సార్, సెకండ్ ఓనర్ వెహికల్. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 1,20,000గా తిరిగింది. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2013 మోడల్ అండి. వెహికల్ యొక్క ధర వచ్చేసి 2,70,000గా చెప్తున్నాడు. ధర అనేది ఖచ్చితంగా డీజిల్ వెహికల్ సార్, అందులో కూడా బార్గెనింగ్ ఉంది, మాట్లాడుకోవచ్చు అండి. వెహికల్ యొక్క ధర వచ్చేసి 2,70,000. ఈ వెహికల్ కు ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది సార్. మీకు మరింత సమాచారం కోసం డిస్క్రిప్షన్ లో మా నంబర్ ఉంటుంది, కాల్ చేయగలరు. మా ఛానల్ ను సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయగలరు. థ్యాంక్ యూ సార్, నమస్తే.